అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవా, నీ మాటలు వినాలని తండ్రి మేమందరము ఆశపడుచు ఉన్నాము. తండ్రి, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని, నన్ను మరుగు చేసి నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని, ఈ ఆనంద మాసములో ప్రభువా ఆనందకరమైనటువంటి సువర్తమానములను మాకు దయచేయమని, మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమును మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమెన్. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కని వర్తమానాలు మనకు ప్రతిరోజు కూడా దేవుని మహాకృపను బట్టి ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఈ నెలంతా కూడా ఎక్కడ చూసినా క్రిస్మసే కనుక మనం కూడా అన్ని క్రిస్మస్ వర్తమానాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో దేవుడు మరి మీకు ఒక వర్తమానాన్ని అందించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు కనుక మనము కూడా సిద్ధపడే వాక్యాన్ని ఆలకించవలసిన వారమై ఉన్నాము. చదవబడినటువంటి లేఖన భాగము చాలా శ్రేష్టమైనటువంటి భాగము. మరి ఇది ఒక ప్రవచనముగా దేవుడు యెషయా అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే బయలుపరిచాడు. దాదాపుగా ఈ యొక్క ప్రవచనము గమనించినట్లయితే క్రీస్తు పూర్వము 742వ సంవత్సరంలో ఈ ప్రవచనాన్ని చెప్పడం జరిగింది. దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనములో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పి ఆ శిశువును గురించి కుమారుని గురించి ఉన్నటువంటి కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఆయన పేరును గురించి ప్రస్తావిస్తూ చాలా పెద్ద పేరు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈ పేరు దేని చూపిస్తుందంటే ఆయన యొక్క లక్షణాలను చూపిస్తూ ఉంది, ఆయన యొక్క గుణగణాలను చూపిస్తున్నట్టుగా మనం గమనించాలి. ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, దీని గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. రెండవది, ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన బలవంతుడైన దేవుడు, అలాగే నిత్యుడకు తండ్రిగా కనబడుతూ ఉన్నాడు, సమాధానకర్త అధిపతిగా కనబడుతున్నాడని చెప్పి మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మరి ఈ యొక్క ప్రవచనములో ప్రవక్త ద్వారా దేవుడు రాయించడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందే 742వ సంవత్సరంలో ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడే రాయించారు పరిశుద్ధ గ్రంథములో. ఇప్పుడు ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. గమనించాలి, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏమిటంటే ఆలోచనకర్త అనేటటువంటి మాట గురించి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఆలోచనకర్తగా ఆయన కనబడుతూ ఉన్నాడు. యెషయా అనేటటువంటి దైవజనుడు లేదా ప్రవక్త యొక్క కాలములో యూదా దేశము చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. ఎలా ఉంది అంటే కనుక శత్రువుల దాడి ఎక్కువైపోయింది. ఆ కాలములో యెషయా అనేటటువంటి ఆ ప్రవక్త ఉన్నటువంటి కాలం మనం గమనించినట్లయితే ఆ యొక్క సమయములో మరి ఆ యోధా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆమోజు రాజు ఉన్నాడు ఒక అతను. అతని వల్ల ఆహాజు రాజు, అతని వల్ల చాలా దుష్టకార్యాలు, అనగా మరి ఆ రాజు ఎలాంటి వాడంటే చెడ్డరాజు, భయంకరమైనటువంటి పరిపాలన చేశాడు. భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి పరిపాలన ఆ రాజు జరిగించాడు. మందిరాన్ని మోతయించేశాడు. ఈ ఆహాజు అనేటువంటి రాజు ఎవరు అంటే హిజ్కియా యొక్క తండ్రి గారు. కాబట్టి ఆ కాలంలో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణము ఆ దేశాన్ని, యూదా దేశాన్ని అలుముకుంది. యూదా రాజ్యం అంతా కూడా గడగడలాడిపోతూ ఉంది, వణికిపోతూ ఉంది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో
ఈ ప్రజలైనటువంటి వారు చాలా కష్టాల్లోనికి వెళ్ళిపోయారు. దిక్కులేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడిపోయింది. ఏం చేయాలో వారికి ఏమీ తోచట్లేదు. అలాంటి సమయంలో ఆలోచన కొరకు, సలహా కొరకు వారు ఏం చేసేవారంటే కనుక కర్ణపిశాచి గల వారి యొద్దకును, అలాగే కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వారు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే సలహా కొరకు, ఆలోచన కొరకు వాళ్ళు మంత్రజ్ఞుల దగ్గరికి, అలాగే కర్ణపిశాచి గల వారి దగ్గరికి మరి ఈ యొక్క యోధా ప్రజలు వెళుతూ ఉన్నారు. అప్పుడు యెషయా అనేటటువంటి ఈ యొక్క భక్తుడు లేదా ప్రవక్త గారు దేవునికి ప్రార్థించగా దేవుడు ఒక ఆలోచనను దయచేస్తూ ఆలోచనకర్తను ఇస్తున్నట్టుగా ఈ ప్రవచనాన్ని రాయించాడు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే గమనించాలి దేవుని బిడ్డలారా. ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా పాపము అనేటటువంటి ముసుగులోనికి సాతానుగాడు పంపించేశాడు. పాపం అనేటటువంటి ముసుగును వేసేసాడు ప్రతి ఒక్కరికి కూడా. ఆలోచన లేకుండా, వివేచన లేకుండా అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతున్నటువంటి వారికి ఆలోచన ఇవ్వడానికి, ఆ పాపము నుంచి విడుదల ఇవ్వడానికి ఆలోచనకర్తగా ఆయన మరి ఈ లోకానికి వస్తున్నట్టుగా ముందుగానే ఈ ప్రవక్త ద్వారా రాయించారు. ఆ కాలానికి, ఈ కాలానికి, రాబోయే కాలానికి సరిపోయేటటువంటి ప్రవచనమే ఈ ప్రవచనం. ఆయన ఎలాగున్నారు అంటే ఆలోచనకర్తగా ఉన్నారు, ఒక ఐడియాగా కనబడుతూ ఉన్నారు, ఒక సలహాగా కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది అనేటువంటి ఒక మాట మనందరికీ బాగా తెలుసు. మరి ఆ ఐడియా జీవితాన్ని మార్చేసిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఐడియా అయితే మట్టుకి, ఈ ఆలోచనకర్త ఇచ్చేటటువంటి ఆలోచన అయితే మట్టుకి మన జీవితాలు ఖచ్చితంగా మార్చివేయబడతాయి. ఖచ్చితంగా మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుందనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుడు ఎలాగున్నాడంటే ఆలోచన ఇచ్చేటటువంటి కర్తగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు చాలా స్పీడ్ మీద తీసేసుకుంటూ ఉంటారు. వారికి ఏం చేయాలో ఆలోచన తట్టదు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అలాంటప్పుడు స్పీడ్ మీద నిర్ణయాలు తీసుకుని మరి వారి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గమనించాలి, మీకు ఆలోచన కావాలంటే ఆలోచనకర్త అయినటువంటి దేవదేవుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయనే ఒక ఆలోచన మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడైనటువంటి యేసు ద్వారా మాత్రమే మనకు గొప్ప ఆలోచన కలుగుతుందనే విషయాన్ని కూడా మరి లేఖనాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవక్తలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. మొదట్లో అంటున్న మాట ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు. అంత మాత్రమే కాదు, 92వ కీర్తన 5వ వచనములో కూడా యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అంటే దేవుని ఆలోచన ఎలాంటిదంటే అతి గంభీరము. అంత మాత్రమే కాదు, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుడు మనకు ఆలోచన చెబితే అది శాశ్వత కాలం ఉండే ఆలోచన, తరతరాలకు సరిపోయే ఆలోచన ఆయన తెలియజేస్తాడు. అటువంటి ఆలోచనకర్త మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచన గురించినటువంటి చరిత్ర మనకు తెలియాలంటే ఒక్కసారి మనము సృష్టికి బయటకు వెళ్ళి చూడాలి. ఈ సృష్టిని మనం పరిశీలన చేస్తే ఆయన ఎలాంటి ఆలోచన కలిగిన వాడో, ఆలోచనకర్తగా ఎందుకు పిలవబడుతున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు అంటే కనుక ఈ సృష్టిలో ఉండి మనం చూస్తే మనకు తెలియదు, కానీ సృష్టికి బయటకు వెళ్ళి ఈ సృష్టి నిర్మాణాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఆయన ఎంత ఆలోచనకర్తో, ఆయన ఆలోచన ఎలాంటిదో మనము బాగా అర్థం చేసుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఆయన సృష్టించాడో. పైగా గమనించాలి, సృష్టి చేయడానికి 6 రోజులు పట్టిందంతే. 6 రోజుల్లో దేవుడు సమస్త సృష్టిని కలగజేసేశాడు. ఏ రోజు ఏం చెయ్యాలన్నది నిజంగా ఆయన కలిగినటువంటి ఆలోచన ఎంత గొప్ప ఆలోచనో. ప్రతిదీ కూడా ఒక క్రమములో చేశాడు ఆయన. అంటే ఆయన ఆలోచన మనం గమనించాలంటే సృష్టినే మనం గమనించాలి, ఎంత గొప్పగా ఆయన డిజైన్ చేశాడో. మొదటి రోజు మనం గమనించినట్లయితే వెలుగును చేసినట్టుగా వెలుగు కలుగునుగా కానగా వెలుగు కలిగింది. అంటే మొదటిసారిగా మొదటి రోజు వెలుగే చేయాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది. ఆ వెలుగు తర్వాత 2వ రోజు ఆకాశమును చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ రోజు గమనించినట్లయితే భూమిని, అలాగే సముద్రములను, అలాగే చెట్లు, గడ్డి, వృక్షములు
వీటన్నిటిని కూడా మూడవ రోజు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి నిర్మాణము ఆయన చేశాడు అంటే ప్రతి దాంట్లో కూడా ఆలోచన ఉంది ఆయనకు. నాలుగవ రోజు మనం గమనించినట్లయితే ఆకాశము చేయబడింది కాబట్టి ఆ ఆకాశములో జ్యోతులను ఆయన, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను ఆయన నిర్మించినట్టుగా, అంటే 3 రోజుల సృష్టి అంతా గమనించినట్లయితే 3 రోజుల సృష్టి అంతా కూడా చేయబడుతూ ఉంది. తరువాత వాటిలో ఏమేం పెట్టాలో వాటిని మరొక 3 రోజులు వాటిని నింపినట్టుగా మనం చూస్తున్నాం. ఆకాశమును మరి ఆయన కలగచేశాడు రెండవ రోజు. కానీ నాలుగవ రోజు ఆకాశములో ఏం ఉండాలో వాటిని పెట్టినట్టుగా, అనగా సూర్యుడు పగటిపూటను ఏలడానికి, సూర్యుడు రాత్రిపూట ఏలడానికి, చంద్రుడు అలాగే నక్షత్రాలను, గ్రహములను ఆయన పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఐదో రోజు మనం గమనిస్తే కనుక జలములు ఉన్నాయి కాబట్టి జలములలో మహామత్స్యములను ఆయన, అలాగే జలములో ఉండేటటువంటి జీవులను, జలచర రాశులను ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. అలాగే పక్షులను కూడా మరి ఐదవ రోజునే ఆయన కలుగు చేసినట్టుగా మనం గమనించవచ్చు. అలాగే ఆరో రోజు మనం గమనించినట్లయితే కనుక మరి మానవుడిని చేసినట్టుగా, అలాగే పశువులను, పురుగులను, అడవి జంతువులను 6వ రోజు చేసినట్టుగా మొత్తం మీద 6 రోజుల సృష్టి క్రమం. ఎంత గొప్ప దేవుడు! ఒక ప్రణాళిక, 6 అనేటటువంటి ఒక ప్రణాళిక. 6 రోజులు దేవుడు సృష్టి క్రమాన్ని చేసిన తరువాత 7వ రోజును విశ్రాంతి దినముగా ఆయన పరిగణించాడు. ప్రతి దానికి కూడా ఒక లెక్క, ప్రతి దానికి కూడా ఒక సంఖ్య, ప్రతి దానికి కూడా ఒక కొలమానము ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఆలోచనకు కర్తగా ఉన్నాడు. ఆలోచించడములో ఆయనలాగా ఆలోచించేవారు ఎవ్వరూ ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన. నీ జీవితంలో నీకు ఆలోచన కావాలి అంటే మనుషులను ఆశ్రయించడము కాదు, దేవుని ఆశ్రయించు. మనుషులు చెప్పే ఆలోచన ఒక్కొక్క సమయంలో అది ఉపయోగపడదు. మనుషులు చెప్పే ఆలోచన వల్ల మన జీవితాలు పాడైపోవచ్చేమో, కానీ దేవుడు ఇచ్చే ఆలోచన తరతరములో మనము క్షేమముగా ఉండే ఆలోచన. ఆ ఆలోచన కొరకు మనము దేవుని పాదములు పట్టుకుని ఆయన వేడుకున్నట్లయితే ఆలోచనకర్తగా ఉన్నటువంటి ఆ దేవుడే నీ జీవితంలో సరైనటువంటి ఆలోచన నీకు ఇచ్చి నీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. మనుషుల వైపు మనము అవసరం లేదు. మనుషులు నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని 118వ కీర్తనలో స్పష్టముగా కీర్తనకారుడి ద్వారా దేవుడు రాయించాడు కదా. కాబట్టి ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి ఆలోచన కోరుకోవాలి అంటే కనుక వాక్యం ఏంటంటే దైవ జనాంగమా గమనించండి. దేవుని ఆలోచన మనము కోరుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆలోచనకి కర్తగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచనే మనకు శ్రేయస్కరము, శ్రేష్టమై ఉన్నది. ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన సృష్టి నిర్మాణము 6 రోజుల్లో ఫినిష్ చేశాడు. మానవ నిర్మాణంలోనికి వెళ్ళినట్లయితే మహా అద్భుతమైన కార్యము. మట్టిలో నుంచి మానవుడు బయటకు రావడము, మట్టిలో నుంచి బొమ్మ బయటకు వచ్చింది. మట్టినే బొమ్మగా మలచి భూమిలో నుంచి మానవుడిని బయటికి తీసి మట్టి బొమ్మగా చేశాడు. దానికి శరీరం ఇచ్చాడు, ఎముకలు అమర్చాడు, మాంసం పెట్టాడు, పైన చర్మాన్ని కప్పివేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఊపిరి అనగా జీవవాయువును ఓదగా నడు జీవాత్మాయను, జీవింపజేసే ఆత్మ లోపలికి పంపించాడు. కింద నుంచి ఏమో మానవ దేహం వస్తే పైనుంచి ఆత్మ, రెండిటి ప్రక్రియే మానవ నిర్మాణము. అద్భుతమైనటువంటి నిర్మాణము, సృష్టికి అద్భుతమైనటువంటి నిర్మాణము మానవుడు. ఆయన పోలిక చెప్పున ఆయన రూపములో నరుని చేయాలి అనుకున్నాడు. చేయాలనుకున్నటువంటి ఆలోచన గొప్పది. ఆలోచన ప్రకారమే ఆ యొక్క మానవుడిని చేయడం మనం చూస్తూ ఉన్నాము. 206 ఎముకలు ఉండాలి. 206 ఎముకలు ఉండాలనేటువంటి ఒక ప్రణాళిక. 2 కండ్లు ఉండాలనేటువంటి ఒక ప్రణాళిక. చెవుల విషయమై, ముక్కు విషయమై, మన శరీరంలో ప్రతి ఆర్గాన్, ప్రతి అవయవము కూడా దేవుని యొక్క ఆలోచనే. మానవుడు ఇలా ఉండాలి, మానవుని యొక్క చేతులు ఇలాగుండాలి, కాళ్ళు ఇలాగుండాలి, వేళ్ళు ఇలాగుండాలి, తల వెంట్రుకలు ఇలాగుండాలి, ఈ రూపం ఇలాగుండాలి అని సృష్టిలో చాలా అద్భుతమైనటువంటి సృష్టి ఏదైనా ఉన్నదంటే అది మానవ నిర్మాణమే. అంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదో గమనించండి. ఇదంతా కూడా ఆయన ఆలోచన చాలా గొప్పదే అని చెప్పడానికే. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంత ఆలోచన చేసి మానవుని నిర్మించాడు, అక్కడితో ఆగిపోయాడా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మానవుల్లో నుంచే అవ్వమ్మను బయటికి తీశాడు. ఏ మట్టిలో నుంచి అయితే ఆదాము వచ్చాడో ఆ మట్టిలో నుంచి అవ్వమ్మను బయటికి తీయలా, ఆదాములో నుంచి అవ్వమ్మను బయటికి తీశాడు. ఫస్ట్ ఆపరేషన్ చేశాడు.
ఎంత గొప్ప దేవుడో. మత్తు ఇచ్చాడు, గాఢ నిద్ర అనేటువంటి మత్తును కలగజేశాడు. ప్రకటెముకలో ఒక ఎముక తీశాడు, ఆ ఎముకను అవమ్మగా మలిచేశాడు. ఆ స్థలాన్ని, ఆ యొక్క ప్లేస్ అంతా కూడా మాంసముతో పూర్తి చేశాడు. ఫస్ట్ ఆపరేషన్ చేసి అవ్వమ్మను బయటకు తీశాడు. ఎంత గొప్ప సృష్టి చూడండి. ఆదాము ఒకలా ఉంటే అవ్వమ్మ ఒకలా ఉంది. ఇద్దరు కూడా ఒకరిలోంచి ఒకరు వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నారు. అదండి సృష్టి. జంతువులను ఏర్పాటు చేశాడు, జీవులను ఏర్పాటు చేశాడు. అద్భుతమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. నేలను సేద్యపరచమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, గమనించాలి, మానవులకి ఏం అవసరమో ముందుగా ఆలోచన చేసి సృష్టి అంతా నిర్మించుకున్న తర్వాతే మానవుడు నిర్మించాడు. ఎంత గొప్ప ప్లాన్ ఉందో చూసారా? ఎంత ఆలోచన కలిగిన వాడో దేవుడు. మనమంటే ఎంతో ఇష్టం ఆయనకు, మనమంటే ఎంతో ప్రేమ, మనమంటే ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ సమయములో ఏం చేయాలో దినములు క్షణములు అన్నీ కూడా ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక వ్యూ కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి ఆలోచన ఆయనలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన ఆలోచన కర్తగా పిలువబడుతూ ఉన్నాడు. ఈరోజు మరి ఆయన మొదటి ఆజ్ఞ జారీ చేశాడు, కానీ ఆ ఆజ్ఞ వాళ్ళు అతిక్రమించారు. ఆదాము అవ్వమ్మ కూడా ఆజ్ఞను అతిక్రమించారు. పాపము మొదలయ్యింది. పాపం మొదలైన వెంటనే దేవుని ప్రణాళిక మొదలైపోయింది. ఎలాంటి ప్రణాళిక అంటే, ఎంత ఆలోచనతో కలిగిన ప్రణాళిక అంటే, ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనము మనం గమనించినట్లయితే, 15వ వచనం మనం గమనించినట్లయితే, ఆ పాపాన్ని తీసివేయడానికి లోకరక్షకుడు రావాలి, నా కుమారుడే రావాలి, రక్తము చిందించాలి, శిలువ యజ్ఞ యాగము జరగాలి అనే విషయాన్ని ఆదిలోనే 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు స్పష్టముగా ఆయన నోట పలికేశాడు. అలా పలికిన 4000 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎంత ఆలోచనో, ఎంత ప్రణాళికో గమనించండి. ఆదాము చేసిన పాపము, అవ్వమ్మ చేసినటువంటి పాపము అక్కడితో ఆగిపోదు, అది ముందుకు వెళుతుందని దేవుడికి తెలుసు. ఆయన ఆలోచన గొప్పది. ఆలోచించారు గనుకనే ఆ పాపాన్ని శాశ్వతంగా తీసివేయాలి. కనుక శాశ్వత పరిష్కారము గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం వల్ల కాదు ఇది. కాబట్టి ఒక్కసారే బలి అవ్వాలి. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కలంకము లేనటువంటి రక్తము చిందించబడాలి. చిందించబడేటువంటి రక్తము నరుడి రక్తం అయి ఉండాలి. కాబట్టి దేవుడే నరుడుగా ఈ లోకంలోనికి రావాలి, అనగా నా కుమారుడే లోకానికి వెళ్ళాలి, విమోచన క్రైదనముగా ప్రాణం పెట్టాలి అనేటువంటి ఆలోచన 4000 సంవత్సరాల క్రితమే దేవుడు కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఆయన ఆలోచన ఎంత గొప్పదో. మానవ నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే, కడుపులో మరి పిండముగా పడుతున్నప్పుడు ఎంత చిన్న రేణువో లోపల కడుపులో మానవుడు, బియ్యము గింజను 10,000 రెట్లు ముక్కలు కింద చేస్తే ఒక్క రేణువు ఎంత ఉంటుందో అంత శిశువు కడుపులో ప్రవేశిస్తుంది తల్లి గర్భములో. 21 రోజులు అలా ఎదిగిన తరువాత పిండముగా మారిపోతుంది. తరువాత 9 నెలలు ఒక జీవి లోపల, ఒక ప్రాణి లోపల ఎదిగి బయటికి రావడం. ఎంత ఆలోచన గమనించండి. దేవుని సృష్టి, మానవుడు ప్రతి సృష్టిగా కనబడుతున్నాడు. అద్భుతమైనటువంటి సృష్టి నిర్మాణాన్ని దేవుడు చేర్చాడు. గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఏ కక్షలో తిరగాలో, ఏది ఏ పని చేయాలో అన్నీ కూడా ఆయన ముందుగానే నియమించేశాడు. మొత్తానికి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ సృష్టి ఆగల చక్కగా సాగిపోతూ ఉంది. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, దేవుని ఆలోచన మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. మనము దేవుని ఆలోచన పట్టుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా గమనించండి, మనుషుల ఆలోచన వైపు మీరు వెళ్తున్నారేమో, ప్రమాదమే వాటి వల్ల. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మేలు కలగొచ్చేమో కానీ అన్ని సందర్భాల్లో ఆ ఆలోచన మేలు కలగకపోవచ్చు. స్వార్థాలు ఉన్నాయి, జాగ్రత్త. కాబట్టి దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఆలోచన విషయమై దేవుడిచ్చేటటువంటి ఆలోచన సదాకాలం ఉండేటటువంటి ఆలోచన అనేటువంటి విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. 33వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును.
ఆయన సంకల్పములు తరతరములుండును. ఆయన నీకు ఆలోచన చెప్పినట్లయితే, ఆయన ఆలోచన నువ్వు అడిగినట్లయితే ఆ ఆలోచన సదాకాలం ఉంటుందనే విషయాన్ని కూడా మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే మోషే గారికి అతని మామగారైనటువంటి యిత్రో చక్కని ఆలోచన ఇస్తాడు. ఆలోచన ఏమిటంటే, మరి ఒకనొక సమయంలో ప్రజలందరికీ కూడా మోషే గారి న్యాయము చేయడానికి కూర్చునుంటే ప్రజలందరూ కూడా లైన్ పెట్టి నుంచునున్నారు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, లైన్ తరగట్లా. అప్పుడు యిత్రో గారి దగ్గరకు వచ్చి మోషే గారికి ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, అందరికీ నువ్వు న్యాయం తీర్చాలంటే చాలా టైం పడుతుంది, అందరు నిలవబడి ఉంటే చాలా ఇబ్బంది కదా. అలా కాకుండా 10 మందికి ఒకరిని, బాగా తెలివైనటువంటి వారిని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచన ఇచ్చినట్టుగా నిర్గమకాండములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండం 18వ అధ్యాయము యిత్రో గారు ఇచ్చినటువంటి ఆలోచన, మోషే మామగారు ఇచ్చినటువంటి ఆలోచన 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మోషే ప్రజలకు చేసినదంతా అతడు చూచి, మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండుట ఎలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు అని మొత్తానికి మామతో చెప్పినప్పుడు, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము అని 19వ వచనం మనం గమనిస్తే కనుక అక్కడ స్పష్టంగా రాయబడిన మాట. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయ్యుండును. నేను నీకు ఒక ఆలోచన చెప్తానని చెప్పేసి అప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడండి. 10 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని పెట్టుమని చెప్పేసి, న్యాయాధిపతులను ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టే మరి గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. నిర్గమకాండంలో చాలా విషయాలు గవర్నమెంట్ వారు యూజ్ చేసుకుంటారు. నిర్గమకాండం ఒక చట్టంలాగా ఉపయోగపడుతుందండి. ఒక లా ఇందులో ఉంది. దేవుడు అద్భుతమైనటువంటి చట్టాన్ని రాయించాడు. మరి దీని ద్వారానే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ 50 మందికి ఒక వాలంటీర్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇది మోషే గారికి తన మామ అయినటువంటి యిత్రో ఇచ్చినటువంటి ఆలోచన. బాగానే ఉంది ఈ ఆలోచన సక్సెస్ అయ్యింది. అంత మాత్రమే కాదండి, మరి ఒక్కొక్క సందర్భంలో రెహబాము ఇచ్చిన ఆలోచన, అలాగే యరబాము ఇచ్చిన ఆలోచనలు కూడా బైబిల్లో ఉన్నాయి. వీరు ఇచ్చినటువంటి ఆలోచనల వల్ల వీరు చేసినటువంటి కార్యాలు అంటే గమనించాలి. యరబాము అనేటువంటి వ్యక్తి, మరి ఇశ్రాయేలు రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. దావీదు ముందు సౌలు గారు పరిపాలించారు 40 సంవత్సరాలు, తర్వాత దావీదు గారి పరిపాలన 40 సంవత్సరాలు, సొలొమోను గారి పరిపాలన 40 సంవత్సరాలు. ఆ తర్వాత రెహబాము రాజు అయ్యాడు, సొలొమోను గారి యొక్క కొడుకు. 2 ముక్కలు అయిపోయింది రాజ్యం. 10 గోత్రాలు ఒక పక్కకి, 2 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోయినాయి. అలా వెళ్ళిపోయినప్పుడు 10 గోత్రాలు పరిపాలించడానికి యరొబాము వచ్చాడు. యరొబాము ప్రజలకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఎక్కడికో మనము యెరూషలేముకి వెళ్ళి మనం అక్కడ బలి ఇవ్వడం కాదు అనేసి 2 దూడలు చేయమని చెప్పి ఒక ఆలోచన ఇచ్చాడండి రాజుల గ్రంథంలో. ఆ ఆలోచన ప్రకారం ఏం జరిగిందంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. మొత్తం ఆ ప్రజలందరూ కూడా విగ్రహారాధన పాలైపోయారు. ఎవరి ఆలోచన ప్రకారం అంటే ఈ యొక్క యరొబాము ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల ఆలోచనల వల్ల మనం ముందుకు సాగితే కనుక జీవితాలు నాశనం అవుతాయనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాను. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం మనం గమనిస్తే, యరొబాము తన హృదయమునందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాను. మొత్తానికి 2 దూడలు చేసి విగ్రహారాధన ప్రారంభించేశాడండి. వీడి వల్ల మొత్తం ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. విగ్రహారాధన బహు పాపముగా మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇదేమైనప్పటికీ మరి ఆలోచన ఎవరిదంటే యరొబాముది. రెహబాము విషయంలో మనం గమనిస్తే రెహబాముకు పెద్దలు సలహా చెప్పారు, యవ్వనస్తులు సలహా చెప్తే యవ్వనస్తులు చెప్పినటువంటి ఆలోచన పట్టుకుని ముందుకు వెళ్ళిపోయాడు. మొత్తానికి చాలా దారుణంగా మరి ఆ రాజ్యం 2 ముక్కలు అవ్వడానికి కారణం అదే అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం గమనించాలి. ఆశ్చర్య
ఆలోచన ఇచ్చే దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. కాబట్టి ఆయన ఆలోచనే గొప్పది. ఆయన ఆలోచన మనం కలిగి ఉంటే ఆ ఆలోచన తరతరాలు నిలిచి ఉంటుందనే విషయాన్ని కూడా మనం గమనించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆలోచనకు కర్తగా కనబడుతూ ఉన్నారు. మనకి వాక్యము ద్వారా ఆయన ఆలోచన ఇస్తాడు. కీర్తన 119వ కీర్తన 24వ వచనం గమనిస్తే, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి అన్నాడు. కాబట్టి ఆయన శాసనములు అంటే ఆయన వాక్యమే. మీరు వాక్యాన్ని బాగా చదవగలిగితే కనుక వాక్యముఖముగా దేవుడే మీకు గొప్ప ఆలోచన ఇస్తాడు. ఎందుకంటే ఆ వాక్యమే మనకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉన్నది. ఆ వాక్యమే మనల్ని లాలించేదిగా ఉన్నది. ఆ వాక్యం మనల్ని పాలించేదిగా ఉన్నది. ఆ వాక్యమే మీకు గొప్ప ఆలోచన ఇచ్చేదిగా ఉన్నది. కనుక ఆలోచనని లోకం వైపు కానీ మనుషుల వైపు కానీ చూడవద్దు. మీరు దేవుని వైపు చూడండి. కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, బలహీనతల్లో ఉన్న నా పరిస్థితి ఏమిటి అని అనుకుంటున్న వారులారా జాగ్రత్త. ఈ యొక్క మరి శుభ సందర్భంలో దేవుడు చెప్తున్న మాట, నా వైపు చూడండి, నేను మీకు ఆలోచన ఇస్తాను అని చెప్పి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు మనం మొర్ర పెడితే ఖచ్చితముగా ఆయన మరి గ్రహింపలేనటువంటి గూఢమైనటువంటి సంగతులకు కూడా ఆయన జవాబిస్తానని, గొప్ప ఆలోచన ఇస్తానని చెప్పేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు వారి ఆలోచన వీరి ఆలోచన వైపు మీరు తిరగొద్దు. కానీ దేవుడు ఏమి చెబుతున్నాడు, దేవుడు ఈ సమస్యకు మనకు వచ్చినటువంటి సమస్యకు పరిష్కారం ఏం చేస్తాడు అని దేవుడిని పట్టుకుని మనం, ఆయన పాదాలు పట్టుకుని మనం అడిగినట్లయితే ఖచ్చితముగా ఆయన గొప్ప ఆలోచన ఇస్తాడు. ఒక మంచి ఐడియా ఆయన మీ జీవితానికి ఇస్తాడు. అప్పుడు మీ జీవితం ఖచ్చితంగా దీవెనాశీర్వాదంగా మలచబడుతుంది. అట్టి ధన్యత దేవదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నాయన చక్కని ఆలోచన ఇచ్చి ఆలోచనకర్తగా నీవు ఉన్నావని మాటను ప్రభువా జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు నాయన. నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలకు ప్రభువా చక్కని ఆలోచన ఇచ్చి ప్రభువా ముందుకు నడిపిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక అన్నావు తండ్రి. కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పున కాకుండా నీ ఆలోచన చెప్పున నడిచేవారు నీటి కాలువల యారు నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటారన్నావు. కనుక నాయన నీ మీద ఆధారపడి ముందుకు సాగే ధన్యతా భాగ్యం నీ బిడ్డలకు దయచేయమని, వారికి ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించమని, ఆనందము సమాధానం దయచేయమని, ఆనందకరమైనటువంటి దినముల్లో మమ్మల్ని ఉంచిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్, కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.